ఇక్కడున్నావా? ఈయన కుక్కే, సందేహమే లేదు. అందుకే ఇలా నాకుతున్నాడు. సందేహం లేదు, ఇది నిజంగా ఉప్పు చేపల మీదే. అందుకే ఈ నుళ్ళు ఉప్పగా ఉంది. నువ్వు కుక్కవి. నువ్వు ఉప్పు చేపల మీద, నువ్వు కుక్కవి. నువ్వు ఉప్పు చేపల మీద, నువ్వు కుక్కవి. ఉప్పు చేపల మీద, ఉప్పు చేప, ఉప్పు చేప, ఉప్పు చేప, ఉప్పు చేపవి. చెయ్యలేక చూడు. ఏది? నా చెయ్యి కాదయ్యా, నీ చెయ్యి. నా చెయ్యా? ఎందుకు? నాకు చూడు, ఉప్పుకుందా? దీని అంతటికి కారణం, దీనికి అంతకి కారణం మీ మానే. అవును, మనిషి ఒళ్ళు ఉప్పగా ఉంటదని నాకు తెలియదే. మావా, నిన్ను కుక్క అన్నందుకు నన్ను క్షమించే. నేను ఉప్పు చేప అన్నందుకు నన్ను క్షమించవా? మన ఇద్దరిని విడదీయాలనుకున్న ఆ మావను రేపు భర్తం పట్టాల్సిందే. పట్టాల్సిందే. కరెక్ట్. పొలమ్మో రవస జరిగిందా, ఇద్దరికి తిక్క కుదిరిందా, పొలమ్మో రవస జరిగిందా. ఏమయ్యా, పోయిన జన్మలో నేను ఉప్పు చేపలు అమ్ముకునేదాన్నా? నేను పోయిన జన్మలో ఒక్కనా? ఎందుకు చెప్పావు? చెప్పు, 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 చెప్పు. ఇలాగైతే నువ్వు నువ్వు నా చాచి. ఇక మీద ఇలాంటి దోషం చెప్తావా? చెప్పులు పంపలు కూరుస్తావా? కూర్చును. ఎక్కడ వంట చేస్తూ బతుకుతాను కానీ ఇలాంటి దొంగ జోషాలు చెప్పులు. పెట్టు. గౌరీ, నువ్వా? ఏమిటది? ఇదిగోండి ప్రసాదం. ఏ లోపలికి రాకూడదా? మీ గౌరీ లోపలికి రావడానికి కడప గౌరీ అడ్డు చెప్తోంది. అడ్డెందుకు? ఈ ఈశ్వర్లో సగభాగం నువ్వేగా. అన్నట్టు ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ రోజు పౌర్ణమి కదా, నేను నా నాగరాణి కూడా అందంగానే ఉంటాం. అలాగా? సరే లోపలికి రా. ఇంకొంచెం సేపు నేను ఇక్కడ ఉంటే రాత్రి అంతా నేను ఇక్కడే ఉండిపోవాలి. ఉండిపో. అబ్బా ఆశ. నేను వస్తాను. ఇందు మూలముగా సమస్త ప్రజలకు తెలియజేయండి ఏమనగా, ఇవాళ పౌర్ణమి గనక ఊళ్ళో ఆచారం ప్రకారం సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత ఎవరు బయటికి తిరగకూడదు తెలియజేయడం. రాజా, ఈ రోజు పౌర్ణమి కదా, బయట తిరగకూడదు తెలీదా? కంగ్రాచులేషన్స్, మీ భార్యకి ఆడపిల్ల పుట్టింది. కానీ ఆ బిడ్డ కళ్ళు నీలి రంగులో ఉన్నాయి. నీలి రంగా? అవునండి,
అచ్చం పాము కళ్ళలా ఉన్నాయి. పాము కళ్ళ అయిపోయి అప్పుడు రేచికటి వచ్చిందటి 6 అయిపోయినట్టుంది. ఏమైతే ఇంటికి చేరుకున్నాం. ఏమండి ఎవరొచ్చారో చూడండి. ఎవరొచ్చారు కనపడలేదే. కొండ నేను చెప్పను, నువ్వే చెప్పుకో. మా అమ్మండి ఊరి నుంచి వచ్చింది. అత్తయ్య అల్లుడు గారు. అత్తయ్య అదేమిటండి నన్ను పట్టుకుంటారు అమ్మ అక్కడుంటే? అదే తల్లి పోలికను పుట్టావు కదా, ఆ కంగారులో కౌగిలించుకున్నా. సరేగా అత్తయ్య, నా పూర్ ఇంకేం తీసుకొచ్చావు? మీకు ఇష్టమని చేపల పులుసు తీసుకొచ్చాను. చేపల పులుసా? నాకెంత ఇష్టం అత్తయ్య. పదండి తిందురు గాని. సరేగానత్తయ్య, ప్రయాణం బాగా జరిగిందా? ఎందులో వచ్చావు? ట్రైన్ లో. ట్రైన్ లోనా? ఏ బస్సుకి ఇస్తూ దొరకలేదు. బస్సు కిస్సా? బస్సు మిస్ అయితే పర్వాలేదు, కిస్సు మిస్ అయ్యారా? చిచి పోండి అల్లుడు గారు. నువ్వు పదా. అల్లుడు గారు చేపల కూర పెట్టాను తినండి. తింటానత్త. అదేమిటి బావా ఎందుకు అలా చేపిస్తున్నావు? అదే భోజనం చేసే ముందు పూజ చేస్తున్నా. ఓ అలాగా, చేయండి చేయండి. ఏమిటి బావా ఏమైంది? ఏమైందా? కళ్ళు కనపడలేదు, ఎక్కువ వస్తున్నాయి. మంచిలు తీసుకురా. వెళ్ళవే, త్వరగా మంచిని తీసుకురా. అలాగే అల్లుడు. అత్త అది తీసుకురావడం లేట్ చేస్తుందేమో, నువ్వు త్వరగా వెళ్ళి మంచిలు తీసుకురా. అలాగే అల్లుడు గారు. అది ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకా మనం ఎంత ఎత్తుకుతేనో చూసేవాళ్ళు ఉండరు. హాయిగా తినొచ్చు. ఏం చేస్తున్నావు ఇక్కడ? త్వరగా రావే, రా. అయ్యో కుక్క చేప తింటుంది, కుక్క చేప తింటుంది. ఏంటో నన్ను కుక్కంటావా? అది కదండి, మీ ఆకులో ఉన్న చేప ముక్కలన్నీ కుక్క తినేస్తుంది. కుక్క భైరుడితో సమానం వదిలేశా. అవును, కుక్కని నా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? నేనే తీసుకొచ్చాను అల్లుడు గారు. నాకు భోజనం వద్దు, గీజనం వద్దు. ఏ ఎందుకని? ఎందుకంటే మన దొడ్లో దూడకి గంట కడతావే, అదే విధంగా కుక్క కూడా గంట కట్టాల్సిందే, లేకపోతే నేను భోజనం చేయను. ఈ మాత్రం దాని కోపం ఎందుకు అల్లుడు గారు? ఇప్పుడే కుక్క గంట కట్టేస్తారు. రాము రాము రాము. ఏమ్మా? ఇంకా స్కూల్కి వెళ్ళదా? నాకెందుకమ్మా చదువు? వంట చేయడంలో MA డిగ్రీ ఎప్పుడో తీసుకున్నానుగా. చదువు నీకు కాదు, పాపకి. నువ్వు కొత్తగా వచ్చిన పనివాడివి, ఇంకా నీకేం తెలియదు. ఇవాళ రిక్షా రాదట, పాపని స్కూల్లో తిప్పేసరా. అట్టగేనమ్మా, అట్టగే. రాడమ్మా. ఏమిటి రాము, ఎందుకు నడుస్తున్నావు? ఎక్కడ? నడుస్తుంటే రాణి, ఏమిటమ్మా అల్లరి? ఏం లేదమ్మా, నిన్న స్కూల్లో నేర్పిన డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే రాము చూసి భయపడ్డాడు అంతే. నువ్వు పిల్లిని చూసినా పుల్ల నడుస్తావు. స్కూల్ టైం అవుతుంది, బుక్స్ తీసుకుని వెళ్ళు. అలాగేనమ్మా. వెళ్ళమారని రామ్మా. జాగ్రత్త.